రాజస్థాన్లో 13 ఏళ్ల బాలికను చదువుకుంటుండగా ఆ బాలికను ఆటోలో ఎక్కించుకొని ఈరోజు లాడ్జ్ వాళ్ళకు, హోటల్ వాళ్ళకు అమ్మేయడం ఎంతో బాధాకరం. తర్వాత 32 మంది చిన్న పాపను, చిన్న బాలికను దారుణంగా రేప్ చేయడం అనేది చాలా బాధాకరం, చాలా దుర్మార్గ చర్య, చాలా అన్యాయం. ఇలాంటి ఘటనలపైన ఆల్ ఇండియా ప్రజాస్ హక్కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గులను ఉరితీయాల, ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చేయాల. ఒక చిన్న బాలికను ఈరోజు నీకు కూతురు లేరా, నీకు చెల్లెలు లేరా, నీకు బిడ్డలు లేరా, మానవత్వం ఉందా? అంత దారుణంగా చిన్న పాపను అంత అన్యాయంగా చేయడం ఎంత బాధాకరం. ఇలాంటి ఘటనలపైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. కొంచెమన్నా మీకు సిగ్గు మానం ఏమన్నా ఉందా? మానవత్వం ఉందా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? బ్రిటిష్ పరిపాలన కొంతగా న్యాయం జరుగుతుండే, ఈరోజు అంతకు అన్యాయంగా, దారుణంగా ఈరోజు చిన్నపిల్లలను ఎత్తకపోవడం, రేప్ చేయడం, ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో ఘటనలు జరుగుతున్నాయి. ఏదో ప్రాంతంలో చిన్నపిల్లలపై రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి దారుణంగా చంపుతున్నారు అత్యాచారం చేసి. ఇది ఎంతో బాధాకరం. మరి ఈ ఘటనలకు కారణమైన వాళ్ళని అంటే 24 గంటల్లో ఎన్కౌంటర్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాణం పోతే మనం తీసుకురాలేము. మరి చిన్నపిల్లలు అంత దారుణంగా, అంత అన్యాయంగా ఈరోజు మరి ఆటోలో ఎక్కించుకొని డ్రాప్ చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఇంత దారుణంగా హోటల్ వాళ్ళకు అమ్మేయడం ఎంత మాత్రం కరెక్టు? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు? మీ పిల్లలు అలాగే జరిగితే, మీ పిల్లలకు అంత అన్యాయం జరిగితే మీరు ఎంత బాధపడతారు, మీరెంత గోడాడతారో ఒక్కసారి ఆలోచించండి. తల్లిదండ్రుల ఆవేదన ఆలోచన చేయండి. మరి ఒక్క ప్రాణం పోయినా తిరిగి తీసుకురాలేం కాబట్టి ఇలాంటి దారుణాలు, ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజాస్ హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.